లాస్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారట. మీ అభిప్రాయం, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా మీకు? అంటే తెలియదు కానీ ఇప్పుడు వేరే ఇప్పుడు షర్మిల ఉన్నది, అది మంచి ఉదాహరణ. లాస్ట్కి పోయి కాంగ్రెస్నే కలుస్తుండొచ్చు. ఈమె కూడా కాంగ్రెస్లో కలుస్తుందా? ఎట్లా కాంగ్రెస్లో ఎట్లా అంటే ఆమె కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం అంటుంది కదా, బీఆర్ఎస్కి వ్యతిరేక పోరాటం అంటుంది కదా. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం అట్లేం లేదు. ఓకే, మాట్లాడే ఎట్లా పబ్లిక్లో ఉండాలి, మాట్లాడాలి, కనబడాలి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆమెకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఒక్క నిమిషం అండి, క్లీన్ చిట్ రాలేదు. క్లీన్ చిట్ రాలేదు. క్లీన్ చిట్ వచ్చిందని ఆమె చెప్తుంది కదా. ఆమె చెప్తుంది 23 జడ్జ్మెంట్ సబ్జెక్ట్ ఏంటంటే సుబూట్లు పెట్టినవి వర్తించరు, ఇంకా సుబూట్ల విధానం అవి చేంజ్ చేయాలి. డైరెక్ట్లీ అది హైకోర్టు ఇచ్చినట్టుంది. అది కిందికి రోజు అదే సిబిఐ కోర్టు చెప్పింది. మీది కోర్టు అది సుబూట్ల టెక్నికల్ దీంట్లో ఇష్యూ. ఆమె క్లీన్, ఆమె నిందితురాలు కాదు అని ఎక్కడే చెప్పలేదు, ఎక్కడ కూడా రాయలేదు. మీరు పెట్టిన సుబూట్లు అవి సరిపోవు అని పెట్టిండ్రు ఆధారాలు. అంతేగాని ఆమె క్లీన్ చిట్ వచ్చినట్టు ఎవరికి క్లీన్ చిట్ రాలేదు. సో మీ పార్టీ ఇంకా నమ్ముతుందా ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది అని? అది వాస్తవం, అందరికి తెలుసు. ఇది పాలసీ ఇంప్లిమెంట్ అయింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఏడ్చిండు కదా ఆ రోజు, నేను ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత నిజాయితీ గల వ్యక్తిని అన్యాయంగా తీసుకుపోయి జైల్లో పెట్టారు. అవును, అయితే క్లీన్ చిట్ కేజ్రీవాల్కి లేదు, కవితకు కూడా క్లీన్ చిట్ లేదు. ఏం చెప్పిందంటే ఈ సుబూట్లునే టెక్నికలీ వర్తించవు, ఆ సుబూట్లను మంచి సుబూట్లు పెట్టాలి. అండ్ మంచి సుబూట్లు పెట్టడు కొంచెం కష్టమే. ఎందుకు సెల్ ఫోన్లు తీసుకొని అక్కడ ఎందుకు వారేయాలి, ఇక్కడ మూసీలను ధ్వంసం ఎందుకు చేయాలి? అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఎవరున్నారో. ఇది ఎన్నోసార్లు మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లుందంటే టెక్నికాలిటీస్ మీద ఆధారపడింది. మూసీలదేమో అది కదా, అది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పడేసిండ్రు, అది వేరేది. ఇది ధ్వంసం చేసింది కదా, అది ఈమె ధ్వంసం చేసిందని ఆరోపణ కాదు, సుబూత్ ఉన్నాయి కదా. ఓకే, కానీ ఆ సుబూత్ టెక్నికలీ ఎట్లా చూపెడతారు, ఆ ఫోన్ ఎవరి పేరు మీద ఉండే, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.